బిగ్ బాస్ విన్నర్ ఎల్విష్. మన దేశంలో అనేక రాష్ట్రాల్లో బిగ్ బాస్ షో ప్రసారం అవుతుండగా హిందీ బిగ్ బాస్ కి మాత్రం సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే అక్కడ ఓటీటీ సీజన్ కి కూడా భారీ ప్రేక్షక ఆదరణ ఉంది. అయితే కొద్ది రోజుల క్రితం బిగ్ బాస్ హిందీ ఓటీటీ సీజన్ 2 విజేత ఎల్విష్ యాదవ్ ను గుర్తు తెలియని వ్యక్తులు టార్గెట్ చేయడం దుమారం రేపింది. హర్యానాలోని గురుగ్రామ్ లో ఉన్న ఎల్విష్ యాదవ్ ఇంటిపై ఆగంతకులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనతో దేశం ఉలిక్కిపడింది. కాల్పుల ఘటనను సీరియస్ గా తీసుకున్న హర్యానా పోలీసులు విచారణ జరపడంతో పాటు దర్యాప్తులో కీలక పురోగతి సాధించారు. ఇక వివరాల్లోకి వెళితే ఆగస్టు 17వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 5:30 సమయంలో గురుగ్రామ్లోని ఎల్విష్ యాదవ్ ఇంటి వద్దకు సాయుధులైన ముగ్గురు దుండగులు మోటార్ బైక్పై వచ్చారు. తొలుత అటు ఇటు తచ్చాడిన దుండగులు ఆ కాసేపటికి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. దుండగులు దాదాపు 24 రౌండ్ల పాటు కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బుల్లెట్లు ఎల్విష్ ఇంటిపై అంతస్తు వరకు వచ్చినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. అదృష్టవశాత్తు దాడి జరిగిన సమయంలో ఎల్విష్ యాదవ్ ఇంట్లో లేడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ సాయంతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదెవరి పని, ఎల్విష్ కు పాత కక్షలేమైనా ఉన్నాయా అన్న కోణంలో ఆరా తీశారు. ఎల్విష్ యాదవ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఫేమస్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో అతడికి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఈ పాపులారిటీతోనే బిగ్ బాస్ హిందీ ఓటీటీ సీజన్ 2 లో స్థానం దక్కించుకున్నాడు ఎల్విష్. అక్కడ అనూహ్యంగా విజేతగా నిలిచిన అతడికి బయటకు వచ్చాక మరింత ఫాలోయింగ్ పెరిగింది. ప్రస్తుతం పలు మ్యూజిక్ ఆల్బమ్స్ తో పాటు సినిమాలలోనూ అవకాశం దక్కించుకున్నాడు. దూసుకెళ్తున్నాడు కూడా ఎల్విష్. ఈ దశలో అతడి ఇంటిపై దుండగుల కాల్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎల్విష్ ఇంటిపై కాల్పులకు తెగబడిన దుండగుల్లో ఒకరిని గుర్తించారు పోలీసులు. ఫరీదాబాద్ లోని జవహర్ కాలనీకి చెందిన ఇషాంత్ ఆలియాస్ ఇషు గాంధీపై పోలీసులు నిఘా పెట్టారు. అతనికి గ్యాంగ్స్టర్ నీరజ్ ఫరీద్ పురియా ముఠాతో సన్నిహిత సంబంధాలున్నట్టుగా తెలుస్తోంది. ఈ గ్యాంగ్ ని కలిసేందుకు ఇషాంత్ వెళుతున్నట్టు పోలీసులకు సమాచారం అందించడంతో వెంబడించారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఈశాంత్ తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులకు దిగడంతో ఈశాంత్ కాలికి గాయమైంది. వెంటనే అతన్ని అరెస్టు చేసిన పోలీసులు ఆసుపత్రికి తరలించారు. రహదారిపై పోలీసుల చేజింగ్, కాల్పుల ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఎన్కౌంటర్ జరిగిన స్థలాన్ని పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈశాంత్ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. ఎన్కౌంటర్ నేపథ్యంలో గురుగ్రామ్, ఫరీదాబాద్ లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే ఎల్విష్ ఇంటి వద్ద పోలీసు పహారా పెంచారు. ప్రస్తుతం ఎన్కౌంటర్ కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ విన్నర్ ఎల్విష్. మన దేశంలో అనేక రాష్ట్రాల్లో బిగ్ బాస్ షో ప్రసారం అవుతుండగా హిందీ బిగ్ బాస్ కి మాత్రం సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే అక్కడ ఓటీటీ సీజన్ కి కూడా భారీ ప్రేక్షక ఆదరణ ఉంది. అయితే కొద్ది రోజుల క్రితం బిగ్ బాస్ హిందీ ఓటీటీ సీజన్ 2 విజేత ఎల్విష్ యాదవ్ ను గుర్తు తెలియని వ్యక్తులు టార్గెట్ చేయడం దుమారం రేపింది. హర్యానాలోని గురుగ్రామ్ లో ఉన్న ఎల్విష్ యాదవ్ ఇంటిపై ఆగంతకులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనతో దేశం ఉలిక్కిపడింది. కాల్పుల ఘటనను సీరియస్ గా తీసుకున్న హర్యానా పోలీసులు విచారణ జరపడంతో పాటు దర్యాప్తులో కీలక పురోగతి సాధించారు. ఇక వివరాల్లోకి వెళితే ఆగస్టు 17వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 5:30 సమయంలో గురుగ్రామ్లోని ఎల్విష్ యాదవ్ ఇంటి వద్దకు సాయుధులైన ముగ్గురు దుండగులు మోటార్ బైక్పై వచ్చారు. తొలుత అటు ఇటు తచ్చాడిన దుండగులు ఆ కాసేపటికి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. దుండగులు దాదాపు 24 రౌండ్ల పాటు కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బుల్లెట్లు ఎల్విష్ ఇంటిపై అంతస్తు వరకు వచ్చినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. అదృష్టవశాత్తు దాడి జరిగిన సమయంలో ఎల్విష్ యాదవ్ ఇంట్లో లేడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ సాయంతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదెవరి పని, ఎల్విష్ కు పాత కక్షలేమైనా ఉన్నాయా అన్న కోణంలో ఆరా తీశారు. ఎల్విష్ యాదవ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఫేమస్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో అతడికి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఈ పాపులారిటీతోనే బిగ్ బాస్ హిందీ ఓటీటీ సీజన్ 2 లో స్థానం దక్కించుకున్నాడు ఎల్విష్. అక్కడ అనూహ్యంగా విజేతగా నిలిచిన అతడికి బయటకు వచ్చాక మరింత ఫాలోయింగ్ పెరిగింది. ప్రస్తుతం పలు మ్యూజిక్ ఆల్బమ్స్ తో పాటు సినిమాలలోనూ అవకాశం దక్కించుకున్నాడు. దూసుకెళ్తున్నాడు కూడా ఎల్విష్. ఈ దశలో అతడి ఇంటిపై దుండగుల కాల్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎల్విష్ ఇంటిపై కాల్పులకు తెగబడిన దుండగుల్లో ఒకరిని గుర్తించారు పోలీసులు. ఫరీదాబాద్ లోని
హైదరాబాద్లోని జవహర్ కాలనీకి చెందిన ఇషాంత్ ఆలియాస్ ఇషు గాంధీపై పోలీసులు నిఘా పెట్టారు. అతనికి గ్యాంగ్స్టర్ నీరజ్ ఫరీద్ పురియా ముఠాతో సన్నిహిత సంబంధాలున్నట్టుగా తెలుస్తోంది. ఈ గ్యాంగ్ ని కలిసేందుకు ఇషాంత్ వెళుతున్నట్టు పోలీసులకు సమాచారం అందించడంతో వెంబడించారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఈశాంత్ తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులకు దిగడంతో ఈశాంత్ కాలికి గాయమైంది. వెంటనే అతన్ని అరెస్టు చేసిన పోలీసులు ఆసుపత్రికి తరలించారు. రహదారిపై పోలీసుల చేజింగ్ కాల్పుల ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఎన్కౌంటర్ జరిగిన స్థలాన్ని పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈశాంత్ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. ఎన్కౌంటర్ నేపథ్యంలో గురుగ్రామ్, ఫరీదాబాద్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే ఎల్విష్ ఇంటి వద్ద పోలీసు పహారా పెంచారు. ప్రస్తుతం ఎన్కౌంటర్ కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ విన్నర్ ఎల్విష్. మన దేశంలో అనేక రాష్ట్రాల్లో బిగ్ బాస్ షో ప్రసారం అవుతుండగా హిందీ బిగ్ బాస్ కి మాత్రం సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే అక్కడ ఓటీటీ సీజన్ కి కూడా భారీ ప్రేక్షక ఆదరణ ఉంది. అయితే కొద్ది రోజుల క్రితం బిగ్ బాస్ హిందీ ఓటీటీ సీజన్ 2 విజేత ఎల్విష్ యాదవ్ ను గుర్తు తెలియని వ్యక్తులు టార్గెట్ చేయడం దుమారం రేపింది. హర్యానాలోని గురుగ్రామ్ లో ఉన్న ఎల్విష్ యాదవ్ ఇంటిపై ఆగంతకులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనతో దేశం ఉలిక్కిపడింది. కాల్పుల ఘటనను సీరియస్ గా తీసుకున్న హర్యానా పోలీసులు విచారణ జరపడంతో పాటు దర్యాప్తులో కీలక పురోగతి సాధించారు. ఇక వివరాల్లోకి వెళితే ఆగస్టు 17వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 5:30 సమయంలో గురుగ్రామ్లోని ఎల్విష్ యాదవ్ ఇంటి వద్దకు సాయుధులైన 3 దుండగులు మోటార్ బైక్పై వచ్చారు. తొలుత అటు ఇటు తచ్చాడిన దుండగులు ఆ కాసేపటికి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. దుండగులు దాదాపు 24 రౌండ్ల పాటు కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బుల్లెట్లు ఎల్విష్ ఇంటిపై అంతస్తు వరకు వచ్చినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. అదృష్టవశాత్తు దాడి జరిగిన సమయంలో ఎల్విష్ యాదవ్ ఇంట్లో లేడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ సాయంతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదెవరి పని? ఎల్విష్ కు పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో ఆరా తీశారు. ఎల్విష్ యాదవ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఫేమస్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో అతడికి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఈ పాపులారిటీతోనే బిగ్ బాస్ హిందీ ఓటీటీ సీజన్ 2లో స్థానం దక్కించుకున్నాడు ఎల్విష్. అక్కడ అనూహ్యంగా విజేతగా నిలిచిన అతడికి బయటకు వచ్చాక మరింత ఫాలోయింగ్ పెరిగింది. ప్రస్తుతం పలు మ్యూజిక్ ఆల్బమ్స్ తో పాటు సినిమాలలోనూ అవకాశం దక్కించుకున్నాడు. దూసుకెళ్తున్నాడు కూడా ఎల్విష్. ఈ దశలో అతడి ఇంటిపై దుండగుల కాల్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎల్విష్ ఇంటిపై కాల్పులకు దిగబడిన దుండగుల్లో ఒకరిని గుర్తించారు పోలీసులు. ఫరీదాబాద్ లోని జవహర్ కాలనీకి చెందిన ఇషాంత్ ఆలియాస్ ఇషు గాంధీపై పోలీసులు నిఘా పెట్టారు. అతనికి గ్యాంగ్స్టర్ నీరజ్ ఫరీద్ పురియా ముఠాతో సన్నిహిత సంబంధాలున్నట్టుగా తెలుస్తోంది. ఈ గ్యాంగ్ ని కలిసేందుకు ఇషాంత్ వెళుతున్నట్టు పోలీసులకు సమాచారం అందించడంతో వెంబడించారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఈశాంత్ తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులకు దిగడంతో ఈశాంత్ కాలికి గాయమైంది. వెంటనే అతన్ని అరెస్టు చేసిన పోలీసులు ఆసుపత్రికి తరలించారు. రహదారిపై పోలీసుల చేజింగ్ కాల్పుల ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఎన్కౌంటర్ జరిగిన స్థలాన్ని పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈశాంత్ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. ఎన్కౌంటర్ నేపథ్యంలో గురుగ్రామ్, ఫరీదాబాద్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే ఎల్విష్ ఇంటి వద్ద పోలీసు పహారా పెంచారు. ప్రస్తుతం ఎన్కౌంటర్ కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ విన్నర్ ఎల్విష్. మన దేశంలో అనేక రాష్ట్రాల్లో బిగ్ బాస్ షో ప్రసారం అవుతుండగా హిందీ బిగ్ బాస్ కి మాత్రం సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే అక్కడ ఓటీటీ సీజన్ కి కూడా భారీ ప్రేక్షక ఆదరణ ఉంది. అయితే కొద్ది రోజుల క్రితం బిగ్ బాస్ హిందీ ఓటీటీ సీజన్ 2 విజేత ఎల్విష్ యాదవ్ ను గుర్తు తెలియని వ్యక్తులు టార్గెట్ చేయడం దుమారం రేపింది. హర్యానాలోని గురుగ్రామ్ లో ఉన్న ఎల్విష్ యాదవ్ ఇంటిపై ఆగంతకులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనతో దేశం ఉలిక్కిపడింది. కాల్పుల ఘటనను సీరియస్ గా తీసుకున్న హర్యానా పోలీసులు విచారణ జరపడంతో పాటు దర్యాప్తులో కీలక పురోగతి సాధించారు. ఇక వివరాల్లోకి వెళితే ఆగస్టు 17వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 5:30 సమయంలో గురుగ్రామ్లోని ఎల్విష్ యాదవ్ ఇంటి వద్దకు సాయుధులైన 3 దుండగులు మోటార్ బైక్పై వచ్చారు. తొలుత అటు ఇటు తచ్చాడిన దుండగులు ఆ కాసేపటికి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. దుండగులు దాదాపు 24 రౌండ్ల పాటు కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బుల్లెట్లు ఎల్విష్ ఇంటిపై అంతస్తు వరకు వచ్చినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. అదృష్టవశాత్తు దాడి జరిగిన సమయంలో ఎల్విష్ యాదవ్ ఇంట్లో లేడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ సాయంతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదెవరి పని? ఎల్విష్ కు పాత కక్షలు ఏమైనా ఉన్నాయా
అన్న కోణంలో ఆరా తీశారు. ఎల్విష్ యాదవ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఫేమస్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో అతడికి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఈ పాపులారిటీతోనే బిగ్ బాస్ హిందీ ఓటీటీ సీజన్ 2లో స్థానం దక్కించుకున్నాడు ఎల్విష్. అక్కడ అనూహ్యంగా విజేతగా నిలిచిన అతడికి బయటకు వచ్చాక మరింత ఫాలోయింగ్ పెరిగింది. ప్రస్తుతం పలు మ్యూజిక్ ఆల్బమ్స్ తో పాటు సినిమాలలోనూ అవకాశం దక్కించుకున్నాడు. దూసుకెళ్తున్నాడు కూడా ఎల్విష్. ఈ దశలో అతని ఇంటిపై దుండగుల కాల్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎల్విష్ ఇంటిపై కాల్పులకు దిగబడిన దుండగుల్లో ఒకరిని గుర్తించారు పోలీసులు. ఫరీదాబాద్ లోని జవహర్ కాలనీకి చెందిన ఇషాంత్ ఆలియాస్ ఇషు గాంధీపై పోలీసులు నిఘా పెట్టారు. అతనికి గ్యాంగ్స్టర్ నీరజ్ ఫరీద్ పురియా ముఠాతో సన్నిహిత సంబంధాలున్నట్టుగా తెలుస్తోంది. ఈ గ్యాంగ్ ని కలిసేందుకు ఇషాంత్ వెళుతున్నట్టు పోలీసులకు సమాచారం అందించడంతో వెంబడించారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఈశాంత్ తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులకు దిగడంతో ఈశాంత్ కాలికి గాయమైంది. వెంటనే అతన్ని అరెస్టు చేసిన పోలీసులు ఆసుపత్రికి తరలించారు. రహదారిపై పోలీసుల చేజింగ్ కాల్పుల ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఎన్కౌంటర్ జరిగిన స్థలాన్ని పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈశాంత్ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. ఎన్కౌంటర్ నేపథ్యంలో గురుగ్రామ్, ఫరీదాబాద్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే ఎల్విష్ ఇంటి వద్ద పోలీసు పహారా పెంచారు. ప్రస్తుతం ఎన్కౌంటర్ కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.